39వ డివిజన్ వైసీపీ నాయకులు మరియు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోలి తిరుపతిరావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎన్నో పథకాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నుదన్నుగా ఉన్నాడని, అంతేకాక వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 అడుగులు ముందుకు వేసి పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయాడని అన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, అందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. అనంతరం స్థానికులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 38వ డివిజన్ ఉర్దూ శేషయ్య, కన్వీనర్లు బషీర్, బాల, సైదులు, వెంకటరెడ్డి, అచ్చమ్మ, సరస్వతి, నాగరాజు, బాలసూరి, 39వ డివిజన్ యూత్ లీడర్ చెన్నారెడ్డి, భాష, బాలనాయుడు, భాస్కర్, డివిజన్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మనుషుల్లో మహానుభావుడు, భగవంత్ స్వరూపుడు, బడుగు బలహీన వర్గాల పేదవాళ్ళ పాలిట ఆరాధ్య దైవం. ఎంతోమంది గుండెల్లో భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు, భగవంతు రూపంతో కొలుసుకుంటున్న ఎంతోమంది పేదలు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి పేదలకు ఎన్నో ఆరోగ్యశ్రీ అనేది ఒకటి తీసుకొని వచ్చి, ఆరోగ్యం బాగలేకపోతే ఒక తెల్లకాటు తీసుకొని వెళ్తే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో అనేక రకమైన వైద్యాలు చేసి వారిని మళ్ళీ హాస్పిటల్ నుంచి కింద ఇంటికి వెళ్ళేటప్పుడు ఛార్జీలు కూడా ఇచ్చి పంపించే ఒక మంచి మనసున్న మనిషి రాజశేఖర రెడ్డి గారు. అలాగనే కాకుండా అందరికి అప్పుడు విద్య అవసరమని, విద్య ప్రతి ఒక్కరు చదువుకోవాలని విద్యలో కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి ఎంతోమంది పేదలని చదువుకొని మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి వాళ్ళని మంచి ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టిన ఘనత ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఎందుకంటే ఒకటి, ప్రభుత్వం పరిపాలించే రాజు మంచోడైతే ఆ రాజ్యం మొత్తం బాగుంటుంది. రాజు అనేది మంచి ఉద్దేశంతో ప్రజలను ఆలోచిస్తే ఆ రాజ్యం బాగుంటుంది. కాబట్టి అలాగనే స్ఫూర్తితోటి సుదీర్ఘమైన పాదయాత్రలో ఆయన ప్రతి విషయాన్ని తెలుసుకొని ప్రజలకు ఏమవసరమో, ప్రజలకు ప్రభుత్వ పరంగా ఏమి చేయాలి అనేది ఒక అవగాహన చేసుకొని ప్రతి పేదవాడు బాగుండాలి, ఆకలి సావులు అనేది నా ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదని ఒక మంచి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఆయన బాగు చేశాడు. అంతకుముందు ప్రభుత్వాలు ఎన్నో వచ్చినా కూడా కనీసం పేదవాళ్ళని పట్టించుకున్న పాపాన లేదు. అలాంటి పరిస్థితిలో ఒక పేదవాడు కూడా కన్నీళ్లు పెట్టకూడదని ప్రతి పేదవాడికి అన్ని విధాల ఆదుకున్నవాడు. కాబట్టి ప్రతి పేదవాడి గుండెల్లో ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కొలువై ఉన్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతి చోట రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ వాళ్ళు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వారిని స్మరించుకుంటూ బాధపడుతున్నారు. అంటే ఆయన మీద ఉన్న ప్రేమ, మమకారం అనేది ప్రజల్లో ఎంత ఉందనేది ఈరోజు అర్థమవుతుంది. దాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 2 అడుగులు ముందుకేసి ఇంకా కొన్ని అసలు సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి గ్రామ స్వరాజ్య దిశగా కూడా తీసుకొని వచ్చి హాస్పిటల్సే కాదు, విద్యలో కాదు, విదేశీ విద్యను కూడా ఈరోజు డెవలప్ చేసే విధంగా మొన్నే మన పేపర్లో చూసాము. గురుకుల పాఠశాలలో కూడా విద్యార్థులకి ఎన్ఆర్ఐ దీంట్లో వాళ్ళని పంపించి ఏ డబ్బు ఖర్చు లేకుండా వాళ్ళకి పేదవాళ్ళని ఈరోజు అబ్రాడ్ వెళ్ళి చదువుకునే విధంగా కూడా ఒక మంచి అవకాశం ప్రభుత్వ పరంగా చేశాడంటే రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తితోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే అడుగులు వేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి గారికి ఎంతైతే ఆదరణ ఇస్తున్నారో అంతకి మించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇస్తున్నారంటే అది ఆంధ్రప్రదేశ్ స్టేట్ చేసుకున్న పుణ్యము. జగన్మోహన్ రెడ్డి గారు మనలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం వల్లనే అది జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగనే ప్రకాశం జిల్లా టైగర్ మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే స్ఫూర్తితోటి రాజశేఖర రెడ్డి గారంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం, ఆయనకు ప్రాణం.
ఆయన అంటే ఆయన కళ్ళెమ్మటి నీళ్లు పెడతాడు ఆయన గురించి ఎప్పుడన్నా మాట్లాడుకునే విషయం చూస్తే. ఎందుకంటే అంత మంచి దగ్గరగా చూసిన వ్యక్తి మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయన గురించి ఏదైనా మాట్లాడుకొని ఆయన లేడనే విషయాన్ని కానీ ఆయన ఏదైనా ఇదంటే కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకుంటాడు. అలాంటి మంచి మనసు మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయన స్ఫూర్తితోటి ప్రకాశం జిల్లాలో కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా కూడా ముందు వాళ్ళ తలుపు తీయటంతో ఏం కావాలమ్మా ఏందమ్మా నీ కష్టం అని ఆ కష్టాన్ని తీర్చే ఒక మంచి నాయకుడు ప్రకాశం జిల్లాలో మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి వారికి అండగా మేము ఎప్పుడూ ఉంటాము. ప్రకాశం జిల్లాలో 8కి 8 సీట్లు రేపు రాబోయే 2024 ఎలక్షన్స్లో ప్రకాశం జిల్లాలో 8కి 8 సీట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మేము బీసీ బడుగు బలహీన వర్గాల తరఫున మేము వాళ్ళని గెలిపించుకొని వారికి ప్రకాశం జిల్లా నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 8కి 8 సీట్లు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పంతనోదలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారు కూడా గడప గడపలో ఎంతో కష్టపడుతున్నారు. వారికి కూడా మంచి మెజార్టీతో మీరందరూ గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.